ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి జీవి కూడా పిడికడు ప్రారంధంతోనే ఈ మాయలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ కర్తృభావన ఉంటేనే మరి ప్రార్థన ఉంటుంది. పెద్దానికి నాది నేను చేస్తున్నాను అనే భావన తల ఎత్తటానికి మూల కారణం ఒకవైపు వాసనలు, మరొక వైపు కర్తృత్వము. కృష్ణ పరమాత్మ గీతలో ఎంత చెప్పినా కర్తృత్వాన్ని విడనాడి కర్మలు ఆచరించు, కర్మ ఫలితాలు నీ చేతుల్లో లేదు, నేను ఇవ్వవలసిందే అని చెప్పినప్పటికీ మరి అర్జునుడికి ఏ విధంగా అవగాహనకు వచ్చింది? రాలేదు కదా. భగవద్గీత మొత్తము ఎలా ప్రారంభమైంది? నేను కర్తని, నేను ఎలా చంపుతాను వీళ్ళందరినీ, గురువులని పెద్దలని వీళ్ళందరినీ అంటూ మరి భావించాడా లేదా? అసలు నీవెవరివి చంపటానికి? పుట్టాలన్నా చంపాలన్నా అంతా నేను చెయ్యాల్సిందే తప్ప నీవేమి చెయ్యలేవు. ముందు కర్తృభావన వీడు, నీవు కర్తవి కాదు అంటూ చెప్పటం జరిగింది కదా. ముఖ్యంగా కర్మ అంటే ఏమిటి? కర్తృత్వంతో చేసేది కర్మలే కదా. ఒక యాక్టివిటీ, చూడటం, వినటం, తినటం, గాలి పీల్చటం కూడా కర్మే. మరి పరిమితమైన దేహభావన ఎప్పుడైతే జనిస్తుందో మరి ఆలోచనలు వస్తున్నాయిగా. ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి అంటాం. ఇంతకీ ఆ నేనెవరు? చూడబోతే అట్టివాడెవడు లేడు, ఉన్నది ఆత్మ. మరి జీవుణ్ణి బంధించేది ఏది? కర్తృత్వము. మరి కర్తృత్వం లేకుండా నిష్కామ కర్మలు చేసినప్పుడు మరి ఈ మాయలో నిన్ను ఏదీ బంధించదు కదా. ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు కృష్ణ భగవానులు భగవద్గీతలో. ఎప్పుడైతే నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరిస్తూ పురుషుల పాపములు రూపుమాపిపోతాయి, అంటే నశించిపోతాయి. అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి పూర్తిగా ముక్తులవుతారు కదా. దాని అర్థం ఏమిటి? దృఢ నిశ్చయం కలిగిన అట్టి భక్తులు అన్ని విధాల తననే సేవించి తన్ను చేరుతారన్నాడు కదా. కాబట్టి ఇక్కడ గ్రహించవలసింది ముఖ్యంగా కర్తృత్వము. ప్రతి ఒక్కరికి నాకు కర్తవ్యం ఉన్నదని, రెస్పాన్సిబిలిటీ ఉన్నదని, నేను చెయ్యకపోతే ఈ పని ఎవరూ చెయ్యరని నాది అనుకుంటున్నావే. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నీవు ఒక పనిముట్టివి. నీవు తెచ్చుకున్నటువంటి పిడికిడి ప్రారంధం ఎవరు నడిపిస్తున్నారు? ఈ దేహంతో నువ్వు తిరుగుతున్నావా?
కర్మలు ఆచరిస్తున్నావా? అదే విషయం ఆదిశంకరులు కూడా చెప్పారు. ప్రారబ్ధ కర్మ చేత ఇదిగో ఈ దేహం రక్షించబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు రమణ మహర్షుల వారు. ప్రతి జీవి ఈ మాయలోకి పిడికడ ప్రారంభంతో వస్తున్నారు. బాగానే ఉంది. ఆ పరమేశ్వరుడు జీవులని వారి వారి ప్రారంధానుసారము మరి ఆడిస్తున్నాడుగా. అంటే అర్థమేమిటి? ఏ ఫలం ఎప్పుడు ఇవ్వాలో ఇస్తున్నాడు. జరగనున్నది జరుగక మానదు. నీవు ఎంత ప్రయత్నం చేసినా జరగకూడనిది జరగదు. మరి అయితే ఇంతకీ జీవుడు ఏం చేయాలి? మౌనమే వహించాలని మహర్షులు వారు చెప్పారు. ఫలితాల వెంట వెళ్ళవద్దు, ఫలితాల జోలికి పోవద్దు. ఉన్న కర్మలని, తెచ్చుకున్న ప్రారంధాన్ని వదిలించుకో. కొత్త వాసనలని నీవు తీసుకోవద్దు. పాత వాటిని అనుభవించటం అంటే ఎగ్జిక్యూట్ అయిపోతే ఇక మళ్ళీ తిరిగి రావు కదా. ప్రారంభ కర్మ మీద నీకు అధికారము కర్మలు చేసేంత వరకు. మీరు కోరినా చేయకపోయినా అది తప్పకుండా జరిగి తీరుతుందన్నారు. ముఖ్యంగా ఎందరో మహనీయులు, జనకజ మహారాజు కర్మలాచరించడం మానుకున్నాడా? మూలమునెరిగి సర్వకర్మలు చేస్తూ వచ్చాడు. ఎలా చేశారు? కర్తృభావన లేక చేశారు. కాబట్టి కర్మలు అనేవి కీర్తి కొరకు, లేక స్వార్థం కొరకు, ప్రజాహితం కొరకు కూడా చేయవచ్చు. అయినప్పటికీ అది కూడా నిష్కామ కర్మ అనిపించుకోదు, స్వార్థ కర్మ అనే చెప్పుకోవాలి. సేవ సేవ అంటూ ఉంటారు చాలామంది. నిజానికి మూలము తెలియక అహంకారంతో మాయలో చేసే ప్రతి పని ఇందాక చెప్పినట్లు పేరు కోసమో ఇంకేదో పోరాటం కోసమో చేయటమే తప్ప అది కూడా కర్తృత్వ కర్మ కిందనే వస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి జీవి కూడా కర్మలు చెయ్యక మానడు. కర్త ఉన్నాడేమో చూడు, నీవెవరివో తెలుసుకో. కర్మలు సాగిపోతూనే ఉంటాయి. ఏ పని మీదైతే ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది, నీకు ఇష్టమున్నా లేకున్నా అంటూ మహర్షులు వారు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. మంచిది. మౌనమే నీ సహజత్వం.